అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ వైసీపీని కష్టాల్లోకి నెట్టాయి, డిఫెన్స్లోకి నెట్టేశాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, కాబట్టి మన రాష్ట్రానికి రాజధాని ఏం అవసరం ఉంది అనేటట్టు మాట్లాడారు. అలాగే అమరావతిలో నిర్మాణానికి తాను వ్యతిరేకం అనేటట్టు మాట్లాడారు. నదీ గర్భంలో రాజధాని కడుతున్నారు, అది ఇది మాట్లాడారు. అది కొంత వ్యతిరేకత మూట కట్టుకుంది. ఎందుకంటే సామాన్యులకు కూడా, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కూడా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మింగుడు పడడం లేదు. ఇదేంటి ఈ టైంలో ఎలా మాట్లాడారు, ఆల్రెడీ రాజధాని విషయంలో అధికారంలో ఉన్నప్పుడు తప్పుల మీద తప్పులు చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా, ఈ టైంలో మళ్ళీ ఎందుకు కెలిగారా అని అనిపించింది. సో దాన్ని కవర్ చేయడానికి, ఆ నష్టాన్ని కవర్ చేయడానికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏమన్నారు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, చూడండి. తొలిదశ భూములు ఇచ్చిన రైతులకే ఏమీ చేయలేదు, అమరావతిలో రైతుల ప్రయోజనాలే మా పార్టీ ప్రయారిటీ, వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా కాట్ల కుక్కల్లా దాడి చేస్తారా వైఎస్ఆర్సీపీ నేత సజ్జల. అమరావతిలో రైతుల ప్రయోజనాలే వైసీపీ ప్రయారిటీ అంట. ఈ పాయింట్ను అంటే ఇక్కడ కౌంటర్ ఇస్తున్నానని కాదు, జస్ట్ జరిగిన సిచ్యువేషన్ చెప్తా. ఏమండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా రైతుల ప్రయోజనాలు ప్రయారిటీ అయితే రైతులతో ఎవరైనా చర్చించారండి? 3 రాజధానులు, రాజధాని వికేంద్రీకరణ అని చేశారు. ఎప్పుడు 2019 డిసెంబర్లో అసెంబ్లీలో చట్టాన్ని వాళ్ళు బిల్లును ఆమోదించారు. రాజధాని వికేంద్రీకరణ దానికి పేరు పెట్టారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అన్నారు, అమరావతిలో శాసన రాజధాని అన్నారు, కర్నూలులో న్యాయ రాజధాని అని 3 ముక్కలు చేశారు. అలా చేయడానికి ముందు నిజంగా రైతుల ప్రయోజనాలే వైసీపీ ప్రయారిటీ అయితే అలా చేయడానికి ముందు ఆ 29 గ్రామాలకు చెందిన 33,000 మంది రైతులతో మాట్లాడారా? ఏమయ్యా మేము ఇలా అనుకుంటున్నాం అని చెప్పి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారా? ప్రయోజనాలు పరమావధి, ప్రయోజనాలు ముఖ్యం అంటున్నారు కదా, ప్రయోజనాలు అక్కర్లా, అభిప్రాయాలకు విలువనిస్తే చాలు. మీరు వాళ్ళకు ప్రయోజనం కల్పించక్కర్లా, నష్టం చేయకుండా ఉంటే చాలు. కానీ నష్టం చేశారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదు. సరే, అభిప్రాయాలు తీసుకోలేదు, ఓకే. వాళ్ళు దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంత విద్వేషం చిమ్మారు, ఎన్ని మాటలన్నారు వాళ్ళని. ఇప్పుడు వచ్చేమో తీరిగ్గా వచ్చి రైతుల ప్రయోజనాలే మా ప్రయారిటీ అంటే ఎవరు నమ్ముతారు? ఆ రైతులు అస్సలు నమ్మరు, ఆ ప్రాంత రైతులు అస్సలు నమ్మరు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా నమ్మరు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టాన్ని పూడ్చడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఆ కవర్ చేసే క్రమంలో కొంత ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాయి. అలాగే తొలిదశ భూములు ఇచ్చిన రైతులకే ఏమీ చేయలేదు అన్నారు. ఎందుకు ఏం చేయలేదు? ఎస్, చేయలేదు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేదు. ఎందుకంటే చేసే అవకాశం, అత్యంత విలువైన సమయాన్ని వైసీపీ వృధా చేసింది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 ఏళ్ళు వృధానే కదా. సో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో వీళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. నిజంగానే తొలిదశ భూములు ఇచ్చిన రైతులకైతే పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. వాళ్ళకి ఎల్పిఎస్ స్కీమ్ కింద పూర్తి స్థాయిలో ప్లాట్లు ఇవ్వలేదు, ఆ ప్లాట్లలో డెవలప్మెంట్ వర్క్స్ పూర్తి చేయలేదు, వాళ్ళకి కౌలు సరిగ్గా చెల్లించడం లేదు. మళ్ళీ ఇప్పుడు 2వ దశ వెళ్ళిపోతున్నారు. కరెక్టే, ఆ పాయింట్ను ఒప్పుకోవచ్చు. కానీ వైసీపీకి, ముఖ్యంగా సజ్జల లాంటి వారికి, వైసీపీ నాయకులకి దాని గురించి మాట్లాడే అర్థం ఉండదు. ఎందుకంటే రాజధాని రైతులకు వీళ్ళు వ్యతిరేకం కదా, రాజధానికి వ్యతిరేకం కదా, భూములు ఇచ్చిన రైతులను రాచి రంపాన్ని పెట్టారు కదా. ఇప్పుడు వచ్చి మాకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమంటే ఎలా నమ్ముతారు? సో ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మిస్ఫైర్ అయ్యాయి కాబట్టి, రాంగ్ వేలో వెళ్ళాయి కాబట్టి, వైసీపీ డిఫెన్స్లో పడింది కాబట్టి, రకరకాల వర్గాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా ఒక ఎత్తు, ఆ ప్రెస్ మీట్ చివరిలో ఆయన రాజధాని గురించి మాట్లాడడం మైనస్ అయింది పార్టీకి అని రకరకాల వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ రావడంతో దాన్ని కవర్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ముగిశాక సజ్జల గారు ప్రెస్ మీట్కి రారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత రోజే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు అంటే అర్థం అదే. అది రివర్స్ కొట్టింది, తేడా కొట్టింది. దాన్ని కవర్ చేయడానికి ఈయన వచ్చారు. ఈయన వచ్చి రైతుల మీద ప్రేమ ఒలకపోశారు. కానీ ఏ పార్టీ ప్రేమ ఉందో, అమరావతి మీద వీళ్ళకి ఏముందో మొత్తం తెలుసు. సరే, నేను అక్కడ ఓవరాల్గా చెప్పేది, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను అమరావతి విషయంలో, భూసేకరణ విషయంలో, రైతుల ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తోంది. ఆ తప్పులను ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయడం విపక్ష పాత్ర. కానీ వీళ్ళు
ఓవర్ చేసి అబద్ధాలు చెప్పి ఫేక్ ప్రచారాలు చేసి రాంగ్ ట్రాక్ చేస్తున్నారు. అమరావతి విషయంలో పదే పదే తప్పటడుగులు వేస్తున్నారు, పదే పదే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అనమాట వైసీపీ వాళ్ళు. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.